దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా గురుదేవులకు ఆహారం నివేదించకుండా మాతృదేవి ఆరగించరు. సదుపాయం ఉన్న చోట ప్రయాణాన్ని ఆపి వంట చేసి గురుదేవులకు సమర్పించి తర్వాత తాము కూడా ఆరగిస్తారు. శాస్త్రం, విధులు, పూజ వీటన్నిటిని అతిక్రమించిన రీతిలో మాతృదేవి గురుదేవులతో సదా జీవించారనడానికి ఒకసారి ఆమె జైరాం బాటికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనే నిదర్శనం. గురుదేవులకు నైవేద్యం చేయడానికి దారిలో ఎప్పటిలా వంట చేశారు. అన్నం కుండను దించుతున్నప్పుడు అది పట్టు తప్పి కింద పడి పగిలిపోయింది. అన్నం నేల మీద పడి చెల్లాచెదురైంది. కానీ మాతృదేవి అందువల్ల కలత చెందక నేలపై పడిన ఆహారాన్ని మట్టి తగలకుండా పైపైగా తీసుకున్నారు. దానిని గురుదేవులకు నివేదిస్తూ భగవంతుడా! ఈ రోజుకు మీరు ఈ ఆహారాన్ని తృప్తిగా ఆరగించాలి అన్నారు. తాము ఆరాధించేవారు తమతో పాటు సజీవంగా ఉంటున్న భగవంతుడని, తమకు అత్యంత సన్నిహితులని, శాస్త్ర సంప్రదాయాలకు అతీతులని మాతృదేవి చక్కగా గ్రహించారు. అందువల్ల నేల మీద పడిన ఆహారమైన జంకక గురుదేవులకు అర్పించారు శారదమ్మ. హ్మ్. అనమాట. ఇట్లా దూర ప్రయాణం చేసేటప్పుడు కూడా గురుదేవుల ఆహారం ఎంత ప్రయాణం చేస్తున్నా కూడా ఆ టైం అయిందంటే సరే గురుదేవులకు ఆహారం అమర్చి ఆమె చేసి పెట్టిన తర్వాత తను తను కూడా ఆ శాస్త్ర విధులు ఏమి చేయాలో అన్నీ చేసిన తర్వాత తర్వాత అలా చూపించి గురుదేవులకు ఆహారం చూపించి అప్పుడు తినేవారు అనమాట. ఆమె కూడా అందరు కూడా తినమని చెప్పేవారట. అట్లాగే గురువేజం నైవేద్యం చేయకుండా ఎప్పుడు పెట్టేవారు కాదు, ఉండేవారు కాదట. ఎందుకంటే ఎప్పట్లానే వంట చేసేవారు. కానీ అన్నం కూడా దించున్నప్పుడు పట్టు కింద పడిపోయిందట. అయితే అన్నం నేల మీద పడి చల్లాచెదురైనా కూడా మాతృదేవి అందువల్ల ఆమె అనుకోకుండా ఆహారాన్ని మట్టి తగలకుండా ఏదో కొంచెం పైన తీసుకున్నారు. దాన్ని కూడా గురుదేవులకి నివేదిస్తూ భగవంతుడు రోజు మీ ఆహారాన్ని తృప్తిగా ఆరగించాలి అన్నారు. కానీ తను ఆరాధించే వారందరితో తనతో పాటు భగవంతుడు అని చెప్పేసి తనకు అత్యంత సన్నిహితమైనటువంటి వాళ్ళకి కూడా ఆ శాస్త్రాన్ని అందరికీ పెట్టారంట. నేల మీద పడిన ఆహారం అయినా సరే జంకుండా గురుదేవులకు పెట్టేవారు. ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి మళ్ళీ వండలేరు కదా. కానీ ఆ పై తీసి పెట్టేసి ఇది కూడా ఇదే, నేను నా చేయాల్సి పడిపోయింది, నన్ను క్షమించమని అని చెప్పేవారేమో. ఆ విధంగా పెట్టేవారు. కానీ దానికి ఏమి ఇది అది ఉండేది కదా, మడి తడి అట్టాడి ఏమి ఉండేది కాదు. అట్లాగే మాతృదేవి గుడిలో సదా ఉంటున్నారు నిరూపించడం మరొక సంఘటన కూడా పేర్కోవచ్చు. చదువమ్మ, మర్చిపోయాను, చదవలేదు. పర్లేదు. ఉద్బోధనలో గురుదేవులకు ఉదయం సంప్రదాయానుసారం పూజ చేసేవారు. అప్పుడు ఆయనకు అలంకరించే పుష్పమాలలో ఒక దానిని మధ్యాహ్నం గురుదేవులను విశ్రమింపజేసినప్పుడు అలంకరిస్తారు. ఒకరోజు అలా గురుదేవులకు అలంకరించిన తర్వాత మాతృదేవి విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు గురుదేవుల మంచం నుండి కిందకి దిగి నేల మీద పడుకున్నట్లు కలగన్నారు మాతృదేవి. తక్షణం లేచి మంచం దగ్గరికి వెళ్లారు. గురుదేవుల పటాన్ని పూర్తిగా చీమలు ఆవరించి ఉన్నాయి. ఆ చీమలు పూలమాల నుండే వచ్చి ఉంటావని గ్రహించిన మాతృదేవి ఆ రోజు నుండి గురుదేవులు విశ్రమిస్తున్నప్పుడు పూలమాలతో అలంకరించవద్దని చెప్పారు. చూడండి, అట్లాగే రోజు గురుదేవులకు రోజు పూజ చేస్తారు, పూలు పెడతారు. అలా చేసేటప్పుడు ఒకసారి ఏమైపోయింది, ఆ పుష్పమాలలోంచి ఆ గురుదేవులు విశ్రాంతి పడుకున్నప్పుడు అన్ని చీమలు వచ్చినాయండి. అయ్యో ఎందుకు వచ్చినాయి చీమలు గురుదేవులు? ఆ పొలంలో ఉంటాయి కదా చీమల, మకరందాన్ని తీసుకోవడానికి చీమలు వస్తాయి. అందుకని ఇక నుంచి గురుదేవులకి అసలు పూలు పెట్టవద్దు అనుకొని అన్నారట. అప్పటి నుంచి కూడా మహోన్నత విషయాలలో మాత్రమే కాకుండా సామాన్య విషయాలలో కూడా మాతృదేవికి గురుదేవులు సజీవులుగానే కనిపించేవారు. రాతు వివాహానంతరం ఆమె భర్త ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మాతృదేవి ఆమెకు ఒక పెట్టె ఇచ్చి పంపారు. కానీ అందులోని డబ్బు తీసుకోవడం మర్చిపోయారు. అది పెద్ద మొత్తమే. ఆ రాత్రి గురుదేవులు మాతృదేవి కనిపించి ఏమిటి, డబ్బుతో పాటు రాధుకు పంపించేశావా అని అడిగారు. మరుసటి రోజు ఒక భక్తుని పంపించి డబ్బును తెప్పించారు మాతృదేవి. ఇలా ప్రతి క్షణము గురుదేవులు మాతృదేవితో ఉంటున్నందువల్లనే మాతృదేవి ఎల్లప్పుడూ గురుదేవులు నివసించే పూజా మందిరంలోనే నివసించారు. ఉద్బోధన ఇంటికి మాతృదేవి మొదటిసారి వెళ్ళినప్పుడు పూజా గదికి సమీపంలో మరొక గది మాతృదేవికి కేటాయించారు. కానీ మాతృదేవి ఆయనను వదిలి నేను ఉండలేను, అలా ఉండడం కూడా సబబు కాదు అంటూ పూజా మందిరాన్ని తమ నివాసంగా చేసుకున్నారు శారదమ్మ. కొన్ని కొన్ని మహోన్నత విషయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కూడా మాతృదేవి ఉన్నారనే భావిస్తూ ఉండేది. పటం పెట్టుకునేది, కానీ పటం పెట్టుకున్నా సరే పటం అనుకునేది కాదు. మనిషి తీసుకురావటం తెమ్మటే పటం తీసుకెళ్లేదు, కానీ అది ఆమె కూడా ఆయనతో పాటు, ఆయన కూడా తనతో పాటు వస్తున్నారు అనుకునే అనిపించేది. ఎందుకంటే దానికి ఒక నిదర్శనం ఏంటంటే, రాధు వివాహం అయిపోయిన తర్వాత ఆమె భర్త ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు పెట్టిలో కొంచెం డబ్బు పెట్టి పంపించేసింది. పంపించేస్తే వాళ్ళు ఏమో చూసుకోలేదు, ఆ పెట్టిలో డబ్బులు ఉండయని. చూసుకోకపోతే అప్పుడు ఆ గురుదేవులు రాత్రి కల్లా కనిపించి, ఏంటి మా రాధు పంపిస్తే డబ్బు కూడా పంపించేసావు, ఆ డబ్బులు ఏమి వాళ్ళు ఏం చూసుకోలేదు అని చెప్పారంట.
వెంటనే ఆవిడ మళ్ళీ మనిషిని పంపించి ఆ డబ్బులు తెప్పించింది. ఆ విధంగా ప్రతి క్షణం గురుదేవులు మాతృదేవత ఉన్నట్లే భావించేది. అందుకని ఆయన వదిలిపెట్టేసి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. అందుకని ఆయన పూజా మందిరంలో పెడితే ఈమె కూడా అక్కడే ఉండేది. ఒకసారి ఉద్బోధన ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం మాతృదేవి వెళ్ళినప్పుడు ఆయన పూజా గది సమీపంలో ఎవరో మరో గది మాతృదేవి కోసం కేటాయించారట. కానీ మాతృదేవి చెప్పేసిందట, ఆయన వదిలి నేను ఉండలేను, ఆయన ఎక్కడ ఉంటుందో పూజా మందిరంలోనే అంటే ఆ విధంగా పూజా మందిరమే తన నివాస గదిగా చేసుకున్నారు. ఎక్కడ పూజా మందిరంలో విగ్రహం పెడతారో అక్కడే పడుకునేది ఆవిడ. ఎందుకంటే గురుదేవులు ఆమెతో పాటు ఉన్నట్టే లెక్క కట్టుకునేది ఎప్పుడు మనసులో. ఎందుకంటే ఆయన కూడా మనసులో ఎప్పుడు ఆమెకి మన కళ్ళలో కనిపించో చెప్పేవారు, ఏది చేయాలో అది కూడా చెప్తా ఉండేవారు, మాట్లాడేవారు. కనుక ఆమె గురుదేవులు ఆయన ఒకటనుకోలేదు, ఇద్దరు ఎప్పుడు కలిసి ఉన్నారని అనుకునేదట ఆవిడ. పరిపూర్ణ జ్ఞాని గురుదేవులు భగవంతుడని సర్వదేవ దేవి స్వరూపాలని పూజించడంతోనే మాతృదేవి తమ జీవితాన్ని అర్పించిన భక్తురాలు అనే పరిమాణానికి మాతృదేవి జీవితంలో ఒక పూర్తి పుట ఉంది. భగవంతుడు భక్తురాలు, గురువు శిష్యురాలు అనే సంబంధం మాత్రం కాకుండా తాము గురుదేవులు ఒకే నాణెం రెండు పక్కల అనే జ్ఞానం ఆమెకు పరిపూర్ణంగా ఉంది. ఒకసారి స్వామి కేశవానంద తనకు గురుదేవులను ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం లేకపోయిందని మాతృదేవితో బాధపడుతూ చెప్పినప్పుడు, మాతృదేవి ఇదిగో చూడు, గురుదేవులు ఈ శరీరంలో సూక్ష్మ రూపంలో జీవిస్తున్నారు. వారే నాతో నేను నీలో సూక్ష్మ రూపంలో ఉంటున్నానని చెప్పారు అని అన్నారు. దీనిని దిగువ సంఘటన స్పష్టం చేసింది. ఒకసారి మేము చాలా పరిపూర్ణ జ్ఞాని. ఎందుకంటే గురుదేవులు భగవంతుడు సర్వదేవదేవి స్వరూపులని, గురుదేవుడు భగవంతుడు కూడా సర్వదేవదేవి స్వరూపులని చెప్పేసి అనుకునేది. అలా అనుకునే పూజించేది అమ్మ ఎప్పుడు కూడా. అట్లా ఆ విధంగా తన జీవితాన్ని సర్వం అర్పించేసింది. అట్లా దానికి ఏంటంటే దానికి ఒక కథ ఏంటంటే, అసలు ఆమె జీవితం అంతా కూడా ఒక పేజీ చెప్పొచ్చు మనం. అట్లా భగవంతుడు భక్తురాలు, గురువు శిష్యురాలు అనే సంబంధం లేదు. భగవంతుడన్నా, భక్తుడన్నా, గురువు అన్నా, శిష్యుడన్నా అందరూ కూడా ఒకటేననేవారు ఆవిడ. అందుకని అంతేకాకుండా గురుదేవుడికి ఒక ఎట్లాంటి గురుదేవులు ఎలా అంటే, ఒక నాణ్యానికి రెండు వైపులా రెండు బొమ్మ బురుసు ఉన్నట్టుగానే ఒక పక్కన గురుదేవులు, ఒక పక్కన అమ్మ ఉన్నట్టుగా ఆమె చెప్పేది ప్రతి ఒక్కళ్ళు కూడా. అట్లాగే ఒకసారి కేశవానంద అన్నారట, అయ్యో గురుదేవులను ప్రత్యక్షంగా చూడలేకపోతున్నామ్మా, చూసే భాగ్యం లేకపోయింది అని బాధపడ్డారంట. అంటే గురుదేవులు నిష్క్రమించి కూర్చుంటారు ఆయన. అందుకని అయ్యో నేను ఆయన గురుదేవుని దర్శించుకోలేదు, దర్శించుకుంటే ఎంత బాగుండేది, నేను అదృష్టం లేదు నాకు అని చెప్పేసి అంటుండేవారట. అప్పుడు మాతృదేవి అందంట, ఎందుకు అట్లా అనుకుంటున్నావు నువ్వు, గురుదేవులు తన దేహాన్ని చూపిస్తాను, గురుదేవులు ఇక్కడ ఉన్నారు నాలో అని తను చూపించేది, తన శరీరాన్ని చూపించేది. అలాగే నేను నీలో ఉన్నాను అన్నట్టుగా చెప్పిందంట. అట్లా చెప్పి అది అట్లా ఆ విధంగా స్పష్టం చేసిందంట, గురుదేవులు నీతోనే ఉన్నారు అని చెప్పడానికి. ఒకసారి ఉద్బోధనలో ముగ్గురు భక్తులు మాతృదేవి దర్శనార్థం వచ్చారు. మాతృదేవి కొంత ప్రసాదాన్ని 3 ఆకులలో పెట్టి వాటి నుండి కొంత తీసుకొని తన నోట్లో వేసుకొని, తద్వారా దానిని తమ ప్రసాదంగా మార్చి వారికిచ్చారు. అప్పుడు భక్తులలో ఒకడు, అమ్మా నేను గురుదేవుల ప్రసాదం తప్ప వీరెవరి ప్రసాదం తీసుకోనన్నాడు. అందుకు మాతృదేవి ప్రశాంతంగా, అలా అయితే దీన్ని తీసుకోవద్దు అన్నారు. కొంతసేపయిన తర్వాత ఆ భక్తునికి నిజంగా కొద్దిగా స్పష్టమైంది. ఆ భక్తుని నిజం కొద్దిగా స్పష్టమైంది. వెంటనే మాతృదేవిని సమీపించి, అమ్మా నేను నిజాన్ని గ్రహించాను. మీరు గురుదేవులు అభిన్నులు అన్నారు. మాతృదేవి మునుపట్లాగా ప్రశాంతంగా, అలా అయితే ప్రసాదం తీసుకో అన్నారు. కొన్ని సమయాలలో గురుదేవులు ఏదో అదే నేను కూడా అని కూడా మాతృదేవి చెప్పేవారు. ఒకసారి ఉద్బోధన ఉన్నప్పుడు అంటే ముగ్గురు భక్తులు వచ్చారట అమ్మని చూడడానికి. వచ్చినప్పుడు ఆమె కొంత ప్రసాదాన్ని తీసుకుని 3 ఆకుల్లో పెట్టి వాటి నుంచి కొంత తీసుకుని ఆ నోట్లో వేసుకున్నట. దాని తర్వాత ఇక ఆ ప్రసాదాన్ని మిగిలిన వాళ్ళందరికీ ఇమ్మన్నారు. అందులో అప్పుడు ఒక భక్తుడు అమ్మ నేను గురుదేవుల ప్రసాదం మాత్రమే తింటాను, వేరే వాళ్ళ ప్రసాదం నేను తిన్నా ముట్టుకోను అని చెప్పాడట. అందుకు మారుదేవి ఉందంటే ప్రశాంతంగా ఊరుకుంది. సరే అలా అయితే నీకు తీసుకోవద్దులే అందట. కొంతసేపు అయిన తర్వాత ఆ భక్తులు ఏం చేశాడు, అంతా తీసుకుని మిగిలినంత చూడడం చూసింది. తర్వాత అప్పుడు వెంటనే చెప్పి అమ్మ నేను తీసుకుంటాను, నేను నిజాన్ని గ్రహించాను, అసలు విషయం ఏంటో తెలిసింది నాకు, గురుదేవులు మీరు అభిన్నులు కాదంటే మీరు గురుదేవులు వేరు కాదు, మీ ఇద్దరు ఒకటే అనే సంగతి గ్రహించాను నేను అన్నట్టు. సరే మరి అయితే నువ్వు ఆ ప్రసాదం తీసుకో అన్నట్టు. అట్లా కొన్ని సమయాల్లో గురుదేవులు ఏదో అదే నేను కూడా అని మాతో చెప్పేవారు. గురుదేవులు ఏంటో నేను అదే అని చెప్పేవారు. అలాగే భక్తులకు తెలిసేది ఆ విధంగా. మొట్టమొదటి అంగీకరించుకొని తర్వాత కూర్చుని ఆమె దగ్గర కొన్ని రోజులు కూర్చుంటే అర్థమైపోయేది ఇద్దరు ఒకటేనన్న సంగతి. సర్వత్రా నేనే. ఇలాంటి పూర్ణ జ్ఞానంలో నెలకొన్న మాతృదేవి జ్ఞానపరమైన అనుభవాలు కోకొల్లలు. మనుషులకు మాత్రమే కాకుండా మృగాలు, పక్షులను కూడా ఆమె ఆశ్రయంగానే ఉన్నారు. అనేక ఇళ్ల నుండి కొట్టి తరవబడిన పిల్లులు మాతృదేవి పాదాలను ఆశ్రయించాయి. కానీ బ్రహ్మచారి జ్ఞానికి పిల్లులంటే గిట్టదు. అతడితో మాతృదేవి, ఇదిగో చూడు, దొంగిలించటం పిల్లుల నైజం. వాటిని ప్రేమగా చూడడానికి ఎవరున్నారు అనేవారు.
ఒకసారి మాతృదేవి జయరాంబాటి నుండి కలకత్తాకు వెళ్ళేటప్పుడు జ్ఞాన్ని పిలిచి ప్రతిరోజు ఆ పిల్లులకు ఆహారం ఇచ్చి చూసుకోమన్నారు. ఎదురు చూచినట్లే జ్ఞాన్ జంకుతూ నిలబడ్డాడు. వెంటనే మాతృదేవి, నాయనా పిల్లులను కొట్టకు. ఎందుకంటే వాటిలో కూడా నేనే కదా ఉంటున్నానన్నారు. అంతే. ఆ! ఇక వాటి మీద చెయ్యి చో చేయి చేయించుకోగలడా అతడు? ఆ రోజు నుండి వాటిని ప్రేమతో పోషించాడు. అది. అట్లా సర్వత్రా నేనే అనేదమ్మ. అంటే ప్రతి పక్షిలోను, జంతువులోను కూడా నేనే ఉన్నాను అని చెప్పేదనమాట. అలా అలాంటి దాంట్లో ఒకసారి ఏం చెప్పి ఒక ఉదాహరణకు ఒకటి చెప్తున్నాననమాట. చాలా ఉన్నాయి ఉదాహరణలు. కొన్ని చెప్తున్నాననమాట. మనుషులు మాత్రమే కాకుండా మృగాలు, పక్షులకు కూడా ఆమె ఆశ్రయం ఇచ్చేది ఎప్పుడు కూడా. ఏ మృగాన్ని గాని, ఏ పక్షిని గాని ఆవిడ కొట్టేది కాదు, తిట్టేది కాదు. అదనమాట. చక్కగా ఆశ్రయం ఇచ్చేది కూడా. ప్రేమతో ఉండేది అంత కూడా. అనేకుల నుండి కొన్ని 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 పిల్లులు ఇళ్లలోంచి తరిమేస్తారు కదా! ఎవరైనా పిల్లొస్తే ఊరుకోరు, ఏం పెట్టరు. పెట్టినా ఉంచుకోరు ఇళ్లలో. తోసేస్తారు. అలా ఇచ్చినప్పుడు కొన్ని పిల్లులు వస్తున్నప్పుడు ఒక బ్రహ్మచారి అన్నట పిల్లలంటే గిట్టదంట వాడికి. అప్పుడు మాతృదేవి అందంట, "అదిగో చూడు, దొంగిలించడం పిల్లులు సహజం. పిల్లులు తప్పకుండా అక్కడ పాలు పెట్టాము తప్పకుండా తాగలుగుతాయి. అంతే కదా! ఏది పెట్టినా తినేసి వెళ్ళిపోతాయి. అది మాదా, నీదా అని చెప్పి ఏం చూడవు కదా! అటు నైజం అది. వాటిని ప్రేమగా చూడడానికి మనం వచ్చాం. ఎవరున్నారు మరి? ఎవరు లేరు వాటికి. ప్రేమగా చూసేది మనమే" అనేవారు. అందుకని ఒకసారి జయరాంపేటలో ఉన్నప్పుడు కలకత్తాకి వెళ్ళినప్పుడు జ్ఞాని పిలిచి 10 రోజులు ఆ పిల్లలకి ఆహారం ఇవ్వయ్యా అని చెప్పాను. ఎదురు చూస్తా ఉంటాయి. అయితే అట్లాగే అంటే ఆమె కూడా భయపడతా సరే అన్నాడట. కానీ నాయన అన్నాడంట, "పిల్లల్ని కొట్టకు. ఎందుకంటే వాటిలో కూడా నేనే ఉన్నాను" అన్నాను. అంతే. ఇక అప్పటినుంచి ఆయన ఇంకా నేనే ఉన్నాను పిల్లలో అన్నప్పుడు ఇంకేం జరుగుతాడు? చెయ్యి చేసుకున్నాం అంటాడు. చెయ్యి చేసుకోగలడా? కొట్టలేడు, తిట్టలేడు. అందుకని ఆ రోజు నుంచి వాటితోటి ప్రేమగా ఉండేవాడట. అంటే ఇది ఒక ఉదాహరణగా చెప్పారు. అట్లాగే ఆమె ప్రతి పక్షిని, ప్రతి జంతువుని కూడా ఎంతో ప్రేమగా చూసేవారు. ప్రేమగా చూడమని ప్రతి జంతువులోను, పక్షిలో కూడా నేనే ఉన్నానని చెప్పేవారమ్మ. అందరూ ఒక్కటే. అంజద్ అని ఒక పేద మహమ్మదీయుడు. మాతృదేవి అతన్ని ఒకరోజు భోజనానికి పిలిచారు. అతడు వచ్చి వసారాలో కూర్చున్నాడు. నళిని వడ్డించసాగింది. ఆమెకు ఆచారం పిచ్చి కాబట్టి దూరంగా నిలబడే అంజద్ విస్తరలో వంటకాలు పడేసింది. అది చూసి నొచ్చుకున్న మాతృదేవి ఆమెతో, ఇలా వడ్డిస్తే ఎవరు తృప్తిగా భోజనం చేయగలుగుతారు? ఇలా ఇవ్వు, నేను వడ్డిస్తానంటూ వంటకాలను తీసుకున్నారు. తర్వాత అతడు పక్కనే కూర్చొని తామే ప్రేమగా వడ్డించారు. అతడు భోజనం చేశాక ఆ ఎంగిలి విస్తరణ తీసేసి, అతను భోజనం చేసిన చోటును కూడా శుభ్రం చేశారు. ఇదంతా చూసి నళిని, "అత్త, ఊళ్ళో వాళ్ళు చూస్తే మమ్మల్ని కులం నుండి వెలివేస్తారంటూ" అరిచింది. అందుకు మాతృదేవి సూటిగా, "నోరు ముయ్యి, నాకేమిటి కులమేమిటి? శరత్ నాకు ఎలా కుమారుడో అట్టే ఈ అంజద్ కూడా నా కుమారుడే" అన్నారు శారదామ్మ. మాతృదేవి కరుణను అభివ్యక్తం చేసిన ఈ సంఘటనకు వారి జ్ఞానానుభవమే ఆధారమని మనం చూసి ఉన్నాం. అది. అంటే ఏంటంటే అందరూ ఒకటే. అంటే అన్ని పక్షులు, జంతువులు ఒకటే అనటమే కాకుండా మనుషుల్లో కూడా కుల మత భేదాలను ఆమె చూసేవారు కాదు. దానికి ఎట్లా ఉదాహరణ ఏంటంటే పేద మహమ్మదీయుడు వచ్చినప్పుడు అతను ఒక రోజు భోజనానికి పిలిచారట. భోజనం వచ్చి వసారాలో కూర్చున్నాడు. ఆ నళిని వడ్డిస్తాందని ఆమె ఆచారం ప్రకారంగా ఆచారం పిచ్చుంది కనుక ఆవిడకి విస్తరల వంటకాలను ఇట్లా ఎత్తేసి చేసేదనమాట. అంటుకోకుండా, ముట్టుకోకుండా వేసేది. అది చూసి, "అమ్మ, అదేంటి అట్లా చేస్తున్నావు నువ్వు? అలా వడ్డిస్తే ఎలా ఉంటారు? అలా తృప్తిగా ఎలా భోజనం చేస్తారు? అట్లా ఇస్తేను నువ్వు అట్లా కాదు, ఇటు నాకు వడ్డిస్తా" అని చెప్పి ఆ వంటకాలన్నీ తీసుకొని దగ్గర కూర్చొని మెల్లిగా ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆయన తింటా అంటే వడ్డిస్తా ఉందట. తర్వాత కూడా ఆ ఎంగిలి విస్తరణ తీసేసి అతను భోజనం చేసిన ప్లేస్ కూడా అంతా శుభ్రం చేసేసిందంట. ఇదంతా చూసినాక నళిని అన్నది, "అత్త, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు? ఈ విషయం గనుక ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చూస్తే నిన్ను వెలేస్తారు అక్కడ. కులం నుంచి వెలేస్తారని" చెప్పింది. అప్పుడు అమ్మ అన్నది, "వెంటనే నోరు మూయి. నాకేంటి కులం? అసలు నాకు కులం ఏముందసలు? కులం అంటే ఏంటో తనకు తెలీదు. అన్ని కులాల వాళ్ళు సమానమనే కదా అమ్మ చెప్పేది. అందుకని శరత్ అనేవాడు అతను ఎలాంటి కుమారుడో నాకు, అట్టగే ఈ అంజరు అంటే ఈ మహమ్మదీయుడు కూడా నాకు కుమారుడే" అని చెప్పిందంట. ఇక మాతృదేవి కరుణను చూసి ఇక అందరూ కూడా అనుకున్నారంట, ఇంకా ఈమెకేమి చెప్పలేము మనం. మనం కూడా అట్లాగే ఉండాలని నేర్చుకున్నారనమాట. ఇలాంటి కరుణ అని. సమాధి అనుభవాలు. బృందావనం రోజులలో మాతృదేవి అప్పుడప్పుడు సమాధి స్థితులను పొందడం కాలాంతరంలో మనం చూడలేదు. అలాంటి స్థితులలో నెలకొల్పుకోవడాన్ని ఆమె గోప్యంగా ఉంచారని అనుకోవాలి. అయినా 1, 2 సార్లు ఇలాంటి స్థితులే ఏర్పడ్డాయి. ఒకసారి కౌరవ పాండవులు నాటకం చూడడానికి మాతృదేవి భక్తులతో పాటు మినర్వా థియేటర్‌కి వెళ్లారు. నాటకంలో ఒక దృశ్యంలో దేవి ప్రత్యక్షమైంది. దీనిని చూడగానే మాతృదేవి సమాధి స్థితులయ్యారు. మరొకసారి ఉద్బోధన్ సమీపంలో ఉన్న మరొక ఇంట్లో కృష్ణుడు, గోపికల గురించి వీధి నాటకం జరుగుతున్నదని తెలుసుకొని అక్కడికి వెళ్లారు. వింటూ ఉన్నప్పుడే కొద్దిగా బాహ్య స్మృతి కోల్పోసాగారు.
సంగీత దర్శకుడు కృష్ణుడు గోపికలు విడిపోవటంతో నాటకం ముగించాడు. వెంటనే మాతృదేవి ఒక వ్యక్తి మూలంగా ఆ సంగీత దర్శకుడిని రాధాకృష్ణుల సంగమం పాటతో ముగించమని అభ్యర్థించారు. అతను కూడా అలాగే ఒక పాట పాడాడు. ఆ పాట పూర్తి అవుతుండగా మాతృదేవి పూర్తిగా బాహ్య స్మృతిని కోల్పోయి శిలలా కూర్చుండిపోయారు. మాతృదేవి ఇలాంటి స్థితులకు చిరపరిచితురాలైన గోలాప్మ ఆమెను మృదువుగా పైకి లేపి పట్టుకొని నడిపించుకుంటూ బండి వద్దకు తీసుకువచ్చారు. కానీ నడవలేక మాతృదేవి పాదాలు తడబడ్డాయి. గోలాప్మ అమాంతంగా ఆమెను ఎత్తుకెళ్లి బండిలో కూర్చోపెట్టాల్సి వచ్చింది. ఉద్బోధనలో కూడా ఇద్దరు వ్యక్తుల సహాయంతో మాతృదేవిని మేడ మీదకి తీసుకెళ్లారు. అప్పటికే మాతృదేవి బాహ్య స్మృతి రాలేదు. కళ్ళు తెరిచిన స్థితిలో శిలలా నిలబడి ఉన్నారు. ఎలాంటి చలనమూ లేదు. బృందావనములో ఇలాంటి స్థితుల నిన్నింటినో మాతృదేవితో చూసి ఉన్నారు. ఇక్కడ ఇప్పుడే చూస్తున్నాను అంది గోలాప్మ. ఎంతసేపటికి మాతృదేవి బాహ్య స్మృతి కలగలేదు. మూర్తీభవించిన మాతృత్వమే అయిన ఆమెను అమ్మ అనే పిలుపు మాత్రమే బాహ్య స్మృతిని కలగజేయగలదని తెలుసుకున్న ఒక శిష్యుడు మాతృదేవి చెవిలో అమ్మా అమ్మా అని పిలవసాగాడు. చాలా సేపటి తర్వాత మాతృదేవి దివ్య శరీరం స్పందించింది. తర్వాత మెల్లగా ఏం నాయనా అని అడిగారు. ఆమె సమాధి స్థితి నుండి మామూలు స్థితిలోకి వచ్చారు. వెంటనే ఏమీ జరిగినట్లు గురుదేవులకు నైవేద్యం ఇవ్వడానికి వెళ్ళిపోయారు. ఈ సంఘటన మాతృదేవి మొట్టమొదటిసారి ఉద్బోధనకు వెళ్ళినప్పుడు అంటే 1907లో జరిగింది. ఈమె అప్పుడప్పుడు బాహ్యశ్రుతి కోల్పోయేవాడు అన్నమాట. సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. అంటే కనపడేది కాదు, ఏం చేశారు, ఎలా తెలుసుకున్నారు వీళ్ళు అనమాట. ఉద్బోధనలు బృందావనంలో చాలాసార్లు ఇలా జరిగిందట. కానీ చాలా మంది చూడలేదు, కానీ చాలాసార్లు గోప్యంగా ఉంచారు. ఆమె అంత స్థితిని ఎవరు ఎక్కువ మంది చూడలే. 2-3 సార్లు అలాంటి స్థితి వచ్చింది, కానీ ఆయన కొంతమంది చూడలే. ఎలా అంటే ఒకసారి కౌరవులు పాండవులు నేను నాటకం వేస్తుంటే దానికి వెళ్ళారంట అందరితో పాటు. ఎందుకంటే శిష్యులతో పాటు తను ఉండేవారు. వాళ్ళందరూ ఏదంటే ఇది అదే అన్నారు. మంచి మంచి కొన్ని కార్యక్రమాలు చూస్తూనే ఉండేవారు అనమాట. ఆయన వెళ్తే థియేటర్కి వెళ్ళారట. అక్కడ నాటకాల దృశ్యం చూసి దేవి ప్రత్యక్షమైంది. వెంటనే కూడా సమాధికి వెళ్ళిపోయారట. అలాగే ఇంకోసారి ఉద్బోధనలో ఉన్నప్పుడు మరొకసారి కృష్ణుడు గోపికలు గురించి వీధి నాటకం వేస్తున్నాం, దానికి కూడా వెళ్ళారు. వెళ్ళు అక్కడ వింటున్నప్పుడే కొద్దిగా బాహ్యశ్రుతి కోల్పోతూ మెల్లిగా ఎప్పుడైతే సంగీతం మ్యూజిక్ అయిపోయిందో, అంటే కృష్ణుడు గోపికలు విడిపోవడం అనేది నాటకం జరిగేసరికి వెంటనే మాది ఒక వ్యక్తి మూలంగా అంటే ఒక సంగీత దర్శకుడి మూలంగా రాధాకృష్ణ ప్రేమ అయిపోయింది అని అనుకుని ఆయన చేసి మళ్ళీ ఆ పాట పాడమని అడిగారంట. సరే ఆ పాట మళ్ళీ ఆయన కూడా పాడారంట. సరే ఆ వెంటనే ఆ పాట పాడేసరికల్లా ఆ మ్యూజిక్ వింటూనే బాహ్యశ్రుతి కోల్పోయి కంప్లీట్గా శిలలా అయిపోయిందట ఆమె. అయితే అప్పుడు ఆ స్థితి చూసి గోలామ్మ పైకి లేపి పట్టుకుని నడిపించుకుంటూ బండి ఎక్కించుకున్నారు. బండి ఎక్కించి బండిలో కూర్చోబెట్టి తీసుకొచ్చారు. అలాగే ఉద్బోధనలో ఉన్నప్పుడు కూడా అలా జరిగిందంట. మాతృదేవి మేడ మీద తీసుకెళ్లారంట. అప్పుడు కానీ బాహ్యస్మృతి రాలేదట. అట్లా కళ్ళు తెరిచిన స్థితిలోనే కూడా ఒక్కోసారి కళ్ళు తెరిచి చూస్తూనే ఉండేవారు, కానీ శిలలా ఉండేవారు, కదిలేవారు కాదు. ఎలాంటి చలనం ఉండేది కాదు. అలా బృందావనంలో ఇలాంటి స్థితులు వచ్చే అసలు ఎన్నోసార్లు చూశారు. కొంతమంది చూడలేదు, కొంతమంది చాలా మంది చూశారు. అలాగే గోలమ్మ ఎంతసేపు ఉన్నప్పటికీ మాతృదేవి ప్రవేశం కాకపోతే ఒకసారి ఈమె మూర్తిపించిన మాతృత్వమైనటువంటి ఆమె అమ్మా అని పిలిస్తే కూడా పలకలేదు. కాసేపటికి ఎప్పుడుగో అమ్మ అని పిలిస్తే ఏమైంది అని మెల్లిగా అడిగేదట. అప్పుడు వాళ్ళు అనుకునేవారంట, అయ్యో సమాజంలో ఉంది, అందుకే ఇందాక పలకలేదు, ఇప్పుడు బాహ్యస్థితిలోకి వచ్చింది అని ఆవిడ అనుకునేవారంట. ఆ తర్వాత ఇట్లా ఈ రకం ఒక్కసారి కాదు, చాలా సార్లు జరుగుతూనే ఉండేది అనమాట. అమ్మకి ఆ సమాధి స్థితి రావడం అనేది చాలాసార్లు జరిగింది. మాతృదేవిలో నెలకొన్న ఉన్నతమైన భక్తి, పూర్వ జ్ఞానం, బాహ్య జీవితంలో కరుణ, సరళత, ఓర్పు మొదలైన సంపూర్ణమైన మానవ గుణగణాలుగా అభివ్యక్తమైనాయి. కరుణ, సహనం లాంటి గుణగణాలు మాతృదేవిలో నెలకొనలేదు. అందుకు బదులుగా వాటి అపరావతారమే ఆమె అవతారమే అని చెప్పడం సమంజసం. ఇతరుల కష్టాలను చూసినప్పుడు జాలిపడి వారికి తమ చేతనైనంత సాయం చేయడం కరుణ అభివ్యక్తీకరణమే. రహితుని మనిషిగా పేర్కొనవచ్చా అని అంటారు మాతృదేవి. కానీ ఇలా సహాయం చేయడంతో మాత్రం ఆగలేదు మాతృదేవి. మరొక మెట్టు ముందుకు వెళ్లి కష్టపడుతున్న వ్యక్తితో తమను తాదాత్మ్యం చేసుకొని ఆ కష్టాన్ని తాను కూడా అనుభవించారు. అలా చేయడం వలన వారందరి దుఃఖాలను ఉపశమింపజేసేవారు. ఈ కారణం వల్లనే భక్తులు తమ దుఃఖాలను మాతృదేవి చెప్పుకుంటూ విలపించినప్పుడు ఆమె కూడా వారందరితో పాటు కలిసి
విలిపించడం మనం చూస్తున్నాం. ఒకసారి మాతృదేవి వసారాలో ఒంటరిగా కూర్చొని ఉన్నారు. అప్పుడు ఒక భక్తురాలు వచ్చి మాతృదేవితో తన కుమారుడు చనిపోయిన వైనం చెబుతూ రోదింపసాగింది. అది విని మాతృదేవి కూడా భోరున విలపింపసాగారు. ఆమె విలాప విని ఇంట్లో ఉన్న వారంతా హడలిపోయి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి ఆ భక్తురాలితో పాటు మాతృదేవి కూడా ఏడుస్తూ కనిపించారు. కాసేపటికి ఆ భక్తురాలి మనసు కుదుట పడింది. మనస్సులో ప్రశాంతత నెలకొనడం గ్రహించిన ఆ భక్తురాలు మెల్లగా లేచి మాతృదేవికి ప్రణమిల్లి వెళ్ళిపోయింది. ఇది మాతృదేవి ఎంత భక్తి, అసలు జ్ఞానం, బాహ్యస్థితులు అంటే మామూలుగా మెలకువగా ఉన్నప్పుడు ఆమె కరుణ, ఆమె సరళత, ఆమెకున్నట్టు ఓర్పు అసలు ఎంత అంటే మానవ గుణాలు కావు ఇవన్నీ అసలు. అసలు ఎంతమంటే అంత గుణాలు అన్నమాట ఆవిడకున్నాయి. ఎవ్వరం చూసినా అంతే చాలా భక్తిపూర్వకంగా ఉంటారు. తర్వాత ఇంకా కరుణ, సరళత, ఓర్పు, సహనం అనేది సంపూర్తిగా ఆమె దగ్గర ఉన్నాయన్నమాట. అయితే ఆవిడ అనేవాళ్ళంట కరుణ, సహనం లాంటి గుణాలు మాతృదేవులో ఉండటం కాదు. అవనేదంట అసలు అయింది ఒక అవతారం. ఎందుకంటే ఎవరన్నా మనిషిలో అది లేకుండా ఉండే మనిషి ఉంటారా అసలు అనేదట ఆవిడ. కరుణరహితం కాదు అసలు ఎవరిని అనేది కరుణరహితంగా అంటే కరుణ లేనటువంటి మనిషి అసలు మనిషిని అనొచ్చా అట్లా అంటే అనేదట అమ్మ. అంటే మనిషి అనేవాడికి కరుణ, ప్రేమ ఉండాలి. అది లేకపోతే మనిషే కాదు అనేది. అది అంతటా మాతృదేవి. కానీ అలా సహాయం చేయడంలో మాత్రం ఆమె ఆగేది కాదు. మరింకో మెట్లెక్కి ఆవిడ ఎంత కష్టపడుతున్న వ్యక్తి అయినా సరే, ఆ కష్టంతో పాటు తను కష్టపడేది. తను కూడా స్వయంగా అనుభవించేది ఆ కష్టాన్ని కూడా. ఆ దుఃఖాన్ని లేకుండా చేయడానికి తను దుఃఖపడేదట. అట్లా ఎన్ని సార్లు జరిగింది ఈ విషయం. ఒక వారం రోజుల తర్వాత ఒకసారంట ఒక అమ్మాయి తన కొడుకు ఎవరో చనిపోతే వచ్చిందట. వచ్చి కనవాడు చనిపోయి చెప్తే బాగా ఏడుస్తుంటే ఈమె కూడా ఏడ్చేసింది. ఈమె ఏడ్చేసరికల్లా ఆమె దుఃఖాన్ని ఈమె తీసేసుకుని ఆమె దుఃఖం లేకుండా చేసిందంట. ఎంత గొప్ప విషయం ఇది అని. ఈ తల్లి వచ్చి ఏడితే అమ్మ నాకు మాడు చనిపోయాడు అని అడిగితే మనం ఏమంటాం, అయ్యో ఎందుకమ్మా వద్దులే ఏడవబాక ఇట్లా అతని రోకలు అయిపోయి ఏదో చెప్తాం ఏడవ. కానీ అమ్మ ఏం చేసిందనమాట, అలా చెప్తే కూడా ఆగదాళ్ళని ఆ దుఃఖం అంతా తను అనుభవించిందట. ఆమె దుఃఖం లేకుండా చేసిందంట. అది ఆ గొప్ప వ్యక్తులకే జరుగుతుంది కానీ మిగిలిన వాళ్ళకి జరగదు. ఆ కాసేపుకి ఆమె ఏమైందంటే ఈమె అట్లానే ఉంది. ఆ భక్తురాలకు ఏడుపు కనుక ఏడవలేదుగా, కుదిరిపడిపోయింది, మనసు కుదిరిపడిపోయి ప్రశాంతంగా వెళ్ళిపోయిందట. మెల్లిగా లేచి వెళ్ళిపోయిందట. మాతృదేవికి నమస్కారం చేసి వెళ్ళిపోయిందంట. అంటే ఆమె బాధ తగ్గిపోయిందనమాట. మరొక సంఘటనలో మాత్రమే భారవాహకం అంటే ఒక రకమైన యోగిని చివరి దశలో ఉన్నప్పుడు వ్యాధిగ్రస్తులై ఉద్బోధనలో మంచం పట్టాడట. ఇక మాతృదేవి ఆ దుఃఖాన్ని వర్ణించలేదు, ఇంకా పెద్దగా ఏడ్చేసింది. అది ఆ వ్యాధి భారం కారణంగా యోగిని క్రమంగా తగ్గుతూ ఉంటే మాతృదేవి ఆరోగ్యం కూడా దెబ్బతిని అతను తగ్గిపోతా ఉంది. ఈమె మాతృదేవికి ఆరోగ్యం దెబ్బతిందంట. ఆమె బరువు కూడా తగ్గసాగింది. ఏదో ఒక రోజున యోగిని శాస్త్ర ఆరోగ్యం కనపడితే అప్పుడు మాతృదేవి ఆరోగ్యం మెరుగు. తర్వాత ఏదో మెల్లిగా ఇదేదో శాస్త్ర ఆరోగ్యంతో ఇది మాత్రం పెరిగిందని ఈ విషయాన్ని స్వయంగా మాతృదేవి చెప్పారట. అతని బాధంతా తను తీసుకుని అతను మామూలుగా అయిపోయి ఆమె బాధపడింది. అంటే చాలా సార్లు శిష్యుల బాధను తను తీసుకునేది అనమాట. అలాగే కాలాంతరంలో శిష్యుడు ఒక మాతృ మొట్టమొదటి ఛాయాచిత్రం ఆమె చూపిస్తామ్మా, ఈ ఛాయాచిత్రం అప్పటి మీ రూపాన్ని సరిగ్గా రూపం ఉన్నట్టుగా చూపిస్తాను. ఆయన అమ్మాయి ఇప్పుడు ఈ రూపం కాదు, ఇదివరకు ఎప్పుడో మీ రూపం అనుకుంటాను ఇది అన్నాడు. అది మాత్రం అవును ఆయన సరిగ్గానే ఉంది. కానీ ఆ సమయంలో నేను ఇంకా శాస్త్ర లావుగా ఉండేదాన్ని. కానీ ఈ ఛాయాచిత్రం తీసినప్పుడు యోగిని వ్యాధిగ్రస్తులు ఉన్నాడు, అందుకని ఆ యోగిని వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు అలా జరిగింది అని చెప్పిందండి. ఆ కారణంగా నేను కూడా సన్నబడ్డాను, అందువల్ల ఛాయాచిత్రంలో అలా చిక్కిపోయినట్టుగా కనిపిస్తున్నానని చెప్పిందండి. అంటే అంతకుముందు బాగుండే మనిషి ఎవరో బాధపడడం వల్ల ఆ బాధ ఈమె తీసుకుని ఈమె బాధను అనుభవించి ఈమె చిక్కిందట. మనిషిగా కూడా చిక్కిందట. ఇంకా ఆ చిత్రం చూడండి, అది ఆ చిత్రం అదయ్యా ఆ టైంలో తీసిన చిత్రం అని చెప్పిందట. మరి ఏదైనా గొప్ప విషయం. చాలా మంది కూడా ఒకరిద్దరిని చూశాను, అట్లాంటి మహానుభావుని చూశాను నేను కూడా. ఆ భక్తులకు ఒకసారి ఒక ఆయన నేను చూశాను, స్వయంగా ఆయన్ని చూశాను నేను. ఒకళ్ళు చెయ్యి నొప్పి అని వెళ్ళారు. స్వామి నాకు చెయ్యి నొప్పి నాకు తగ్గించండి అని చెప్పి వెళ్తే నేను తగ్గిపోతుందని చెయ్యి పెట్టి చూపించి ఏం చెయ్యి ఆ నొప్పి వచ్చేసింది ఇంటికి. ఆ చెయ్యి కదలేకుండా పోయాడు అనమాట. అప్పుడు చాలా మంది ఏం చేశారంటే ఆయన దగ్గరుండి చూసుకున్నటువంటి కొంతమంది భక్తులు ఏం చేశారంటే అలాంటి రోగగ్రస్తుల్ని ఆయన దగ్గర రానియకుండా చేశారు. ఆయన కొన్ని రోజులు బతకాలంటే మరి ఇది చేయాలి కదా అని అలా చేసేవారు. ఆయన తెలిస్తే ఊరుకునేవారు కదనమాట. అలాంటి ఎన్నో జరుగుతున్నాయి.
అందులో అమ్మ కూడా ఒకటి అనమాట. ఇది చదవమ్మా సాధ్యమా? లాస్ట్ పారా. ఒకరి శారీరక వ్యాధిని మరొకరు తీసుకోగలరా? ఒక వ్యక్తి మనోభారాన్ని మరొక వ్యక్తి పంచుకోగలడా? ఇది సాధ్యం మాత్రమే కాదు. అలా పంచుకోవడాన్ని ఉన్నతమైన కరుణ అని పేర్కొంటారు. మౌను మనోతత్వ శాస్త్రం. అలాంటి ఉన్నతమైన కరుణ కారణంగానే భగవంతుడనే మానవుడిగా అవతరిస్తున్నాడనేది మాతృదేవి భావన. ఓహో! ఒకడు ఎంత దుఃఖము, కష్టమో అనుభవించాల్సి వస్తుంది. జీవులు పడుతున్న ఆవేదనను చూసి భగవంతుని మనసు కారుణ్యంతో కరిగిపోతుంది. అందువలన ఆయన ఇలలో అవతరిస్తాడు. జీవుల దుఃఖాన్ని భగవంతుడు తప్ప వీరెవరు బాపగలరు? అందువల్ల ఆయన మానవునిగా అవతరించి సామాన్యుల కన్నా ఎక్కువగా దుఃఖాలను స్వీకరిస్తాడు. తాను వాటిని అనుభవించటం ద్వారా వారందరి ఆవేదనను తొలగిస్తాడు. మాతృదేవి జీవితంలో ఇలాంటి కరుణ వెల్లువ మనం చూస్తాం. ఎన్నిసార్లు జరిగింది ఇది. ఇది నిజంగా ఇది సాధ్యం కాదు. మామూలుగా అయితే మనకందరికి సాధ్యం కాదు. ఇప్పుడు మన ఇంట్లో మన భక్తులు ఉన్నాం, మనం ఎంతమంది కుటుంబంలో ఉన్నాం అనుకోండి, ఒకళ్ళ బాధ అయితే ఆ బాధ వాళ్ళే పడతారు, కానీ మగల్ని వేరే వాళ్ళు తీసుకోవడం మనకు కుదరదు కదా ఇది. అందుకని కానీ అమ్మ మాత్రం అలా కాదు. తన పూర్తిగా లీనమైపోయి, అలాంటిది ఒక భగవద్భక్తులకు ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది, కానీ అంటే కంప్లీట్ గా భక్తిలో సమాధికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకే కుదురుతుంది. మనలాంటి వాళ్ళకి కుదరదు, అది కుదరదు, సాధ్యం కాదు అది. అలా పంచుకోలేము మనం అందరం అయితే. అలాంటి ఉన్నత స్థితి ఆ భగవంతుడిగా మారిపోయింది. అంటే భగవంతుడికి మాతకి ఇంకా తేడా లేదు. అలాంటప్పుడే ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు ఎంత కష్టం ఎంత దుఃఖంలో ఉన్నా కూడా మరి ఆ దుఃఖాన్ని కలిగించేది ఎవరో భగవంతుడే కదా. మామూలు జీవులు తొలగించలేరు కదా. కానీ ఆ జీవుల పట్ల ఎప్పుడైతే అంత ఆవేదన, అంత భగవంతుడితో కారుణ్యం అంత ఉంటే, భగవంతుడి మీద ప్రేమ ఉండి, మనుషుల మీద ప్రేమ ఉండి, అందరూ ఒకటే, అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు అనుకునే స్థితి వస్తే, ఆ స్థితి వచ్చినటువంటి వాళ్ళు అలా చేయగలరు అనమాట. అంటే అలాంటి స్థితి ఉన్నాడే జీవుల దుఃఖాన్ని వాడు భగవంతుడి రూపంలో వచ్చి తీసేస్తాడు. అందుకే అప్పుడే అలా అది భగవంతుని అవతారమే అనవచ్చు. అందుకని జీవుల దుఃఖాన్ని భగవంతుని తప్ప ఇంకెవరు చేయలేరు కనుక ఇది భగవంతుడి రూపంగా ఎత్తి అమ్మ ఆ భగవత్ స్వరూపం, అమ్మే భగవత్ స్వరూపంగా ఉండి శిష్యులు కానీ, లేకపోతే జీవులు కానీ, జంతువులు కానీ, పశువులు కానీ, మనుషులు కానీ సరే ఆమె తొలగించేసేది అనమాట. ఆ తొలగించేయడం అంటే ఆ దుఃఖాన్ని ఆమె తీసుకునేది. దుఃఖాన్ని ఆమె తీసుకుని ఆ కష్టాన్ని ఆమె పడి ఆ మిగిలిన వాడికి ఆ దుఃఖం లేకుండా చేసేట. అలాంటి మాతృదేవి ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో రకాలుగా చేసింది అందరికి అన్నమాట. ఇలాంటి భక్తులు ఎన్నిసార్లు తన జీవితంలో కనపడింది. సహనాన్ని తీసుకుంటే మాతృదేవి తమ కుటుంబం వారితో గడిపిన ప్రతి క్షణము ఆమె సహనానికి ఒక సవాలే. కుటుంబం వారి పెట్టే నానా అవస్థలను సహిస్తూ ఆమె జీవించటం హిమాలయ సహనమనే చెప్పాలి. మాతృదేవి కుటుంబం జీవితంలో ఈ అంశాన్ని విపులంగా చూసాం. అందువల్ల మళ్ళీ ఇక్కడ ప్రస్తావించిన అవసరం లేదు. కరెక్టే. మరి ఆమె సహనం ఎంత సహనం ఉందో ఇప్పుడు చూసాం కదా మనం. మాతృదేవి వాళ్ళ కుటుంబంలో వారితోనే ఎంతో, వాళ్ళ తమ్ముళ్ళతో, వాళ్ళందరూ తమ్ముడు పెళ్ళాలు, తమ్ముడు పిల్లల్లో అందరూ కూడా ఎంతో మంది నానా అవస్థలు పెట్టారు. అది ఆమె ఆమె ఏమి ఇవ్వకుండా, ఆమె ఆస్తి కూడా ఏమి ఇవ్వకుండా, అక్కర్లేదు అని కూడా చెప్పినా కూడా చేసిన ఎన్నో బాధలు పెట్టినా, అన్ని బాధలు అవసరం ఆమెకి. యాక్చువల్గా ఏమి వద్దనుకుంటే ఏమి లేదు, వచ్చి చేయడం బట్టి నుంచి వదిలేసేసి వచ్చేస్తే ఏమి లేదు. కానీ అలాంటి కాకుండా అందరినీ సమర్థించుకొచ్చారు ఆమెకున్నటువంటి ఓపిక సహనంతో. సరళత ఆమె చూడడానికి మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఎంతో సరళమైన వారు. ఒక గ్రామీణ స్త్రీ అయినందువల్ల ఆమెలో సరళతా స్వభావం సిద్ధంగా ఉంది. అందుతో పాటు నిజమైన జ్ఞాన పర్యవసానమైన వినమ్రత, సరళతను ఇనుమడింపజేసింది. ఆమె ఎన్నడూ తనని ఉన్నతంగా చూపించుకోలేదు. ఒక వృద్ధురాలు మాతృదేవి ఇంట్లో వంట చేసేది. మాతృదేవి ఆమెను అత్త అంటూ సంబోధించేవారు. దుర్గా పూజ సమయంలో సంప్రదాయానుసారం మాతృదేవి తమకన్నా పెద్దవారైన ఆ అత్త పాదాలకు నమస్కరించడానికి వెళ్లారు. ఆ స్త్రీ హడలిపోయి, అయ్యో ఏం చేస్తున్నారు? చరాచరాలన్నింటికీ మీరు తల్లి, అందరూ మీకు నమస్కరిస్తున్నారు. మామూలు స్త్రీనైన నాకు మీరు నమస్కరించటం అంటూ ఆపారు. కానీ మాతృదేవి వీటన్నిటిని పట్టించుకోకుండా, అలాంటిదేమీ లేదు, మీరు వయసులో నాకన్నా పెద్దవారు, నేను నమస్కరించి తీరాలి అంటూ నమస్కరించారు. మాతృదేవి మాటలలోనూ, నడతలోనూ చిన్నపిల్లల నిష్కపట్యం చోటు చేసుకుంది. కొన్ని సమయాలలో ఆమె చేష్టలు చూసేవారిని విరగబడి నవ్వేలా చేస్తుంది. ఒకరోజు నీళ్ల కోసం కుళాయిని తిప్పారు. దానిలో నుండి ఉస్సుమంటూ శబ్దం వచ్చింది. అంతే, భయపడిపోయి అక్కడి నుంచి ఒకటే పరుగు. కుళాయిలో ఒక పాము బుసకొడుతూ ఉందని అందరినీ కుళాయి వద్దకు తీసుకువెళ్లారు. పడుతూ లేస్తూ వారందరూ పరిగెత్తికెళ్లి చూస్తే అది గాలి బయటకు వచ్చిన శబ్దం. మాతృదేవి అమాయకత్వం చూసి అందరూ కడుపుబ్బ నవ్వారు. కాలాంతరంలో ఈ సంఘటన గురించి చెబుతూ తాము నవ్వారు.
అది అసలు ఈమె ఎంత సరళత కలిగింది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు అన్నమాట. ఆయన చూడడానికి కాకుండా మానసికంగా కూడా చాలా సరళంగా ఉండేది. ఎట్లా అన్నమాట, ఒక గ్రామీణ స్త్రీ లాగా ఉండేవారు ఆమె కూడా. అయితే అంట్లో పట్టిన ఒక నిజమైన ఒక జ్ఞానం ఉండేది ఆమెలో. అది జ్ఞానం అర్థం చేసుకునే వాళ్ళు కనపడుతున్నాము, సరళమైనటువంటి జ్ఞానం అని ఆమె ఎప్పుడు అర్థం చేసుకున్నట్టు ఉన్నారన్నమాట. ఎట్లా అంటే ఒకసారి ఆమెకు వృద్ధురాలు ఇంట్లో వంట చేసేదట. వంట చేసాను పెట్టుకున్నా, ఆ వంట చేసామని అత్త అనేదట. మనం కూడా అంటే అంటే అంటాం కదా, ఇంగ్లీష్లో అంటాం కానీ మనం అంటుంటారు కొంతమంది. అంటే దుర్గా పూజ సమయంలో ఏం చేసిన సంప్రదాయం ప్రకారం మాదేవి తనకన్నా పెద్దవారికి నమస్కరించాలి. అందుకని ఏం చేసింది, వెంటనే పోయి అత్త పాదాలకు నమస్కరించింది. అత్త అంటే ఆవిడ వంట ఆవిడ ప్రాణం. ఆ స్త్రీ అడిలిపోతూ ఇప్పుడు వంట చేసుకున్నవాడే పని మనిషిగా అనుకుంటాం కదా మనం. ఆమె దీంట్లో నాకు నమస్కారం చేయటం అడిలిపోయిందట. అయ్యో ఏంటమ్మా ఏం చేస్తున్నావమ్మా అని అందట. అంటే చరాచరాన్నిటికీ మీరు తల్లి. ఆమె అందంట పైగా అందరూ మిమ్మల్ని మాత అంటారు కదా, అందరూ మీకు చరాచర స్థితులన్నిటికీ ఇందులో చెట్లు పట్లు పక్షులు పిల్లలు అన్నిటికీ మీరు తల్లి. కానీ అందరూ మీకు నమస్కరిస్తారు. ఇప్పుడు మామూలు స్త్రీ నేను ఏదో వంట చేసుకుని బతికేదాన్ని, నాకు మీరు నమస్కరించడం ఏంటమ్మా అని ఆపారంట. కానీ మాతృదేవి అన్నింటిని పట్టించుకోకుండా, లేదు అలాంటిది ఏమీ లేదు, మీరు వయసులో నాకంటే పెద్దవారు, నేను మీకు నమస్కరించే తిరాలి అంటూ నమస్కరించారంట. ఒప్పుకోలే. కానీ అలాగే మాతృదేవి మాటల్లోనూ నడలోనూ చిన్నపిల్లల చిన్నపిల్లల్లాగా ఉండేది ఆమె. కొన్ని సమయాల్లో ఆమె చేష్టలు చూసే వారికి ఎరుగుడ నవ్వు వచ్చేలాగా ఉండేదట. ఒకసారి అర్థమయ్యేది కాదు ఏంటని. ఒకసారి చిన్నపిల్లలాగా మాట్లాడేది, చిన్నపిల్లలాగా నవ్వేదట. అంటే ఒకరోజు అట్లాగే నీళ్ళ కోసం కొళాయి నీళ్ళు తిప్పమని ఒకసారి మొట్టమొదటి చాలాసేపటి నుంచి నీళ్లు రాకుండా ఉంటే మొదటిసారి నీళ్ళు వచ్చినట్టు ఉస్సుమని శబ్దం వస్తుంది. అది పెద్ద మామూలు సంగతే అది. దానికి భయపడినట్టు చేసి ఆమె ఒక పెద్ద పరుగు తీసి అయ్యో పాముంది బొస్సు కొడుతుందని చెప్పిందంట. అంటే అందరూ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి చూసరికి అది గాలి బయటికి శబ్దం అని చెప్పేసి అనుకుని అన్నారు. దానికి అందరూ నవ్వితే ఈమె కూడా పెద్ద నవ్వేసేవారంట. ఆమెకు తెలియక కాదు, అక్కడ వాళ్ళందరినీ నవ్వించాలని చేసిన పని అదనమాట. మాతృదేవికి సంబంధించినంత వరకు లాంతరు ఒక పెద్ద యంత్రం. దానిని విప్పి పరిశుభ్రం చేసి మళ్ళీ యథాస్థితిలో ఉంచడం చాలా పెద్ద విషయం. ఎవరైనా ఆ పని చేశారంటే వారి సామర్థ్యాన్ని ఎంతగానో ప్రశంసించేవారు మాతృదేవి. ఒక భక్తురాలను ఉద్దేశిస్తూ, ఓ ఆ ఇంటి అమ్మాయి గడియారానికి కీ ఇస్తుంది అనేవారు. గడియారానికి కీ ఇవ్వడాన్ని అంత గొప్పగా చెప్పుకోవడం వినందరూ గొల్లుమని నవ్వేవారు. కొన్ని సమయాలలో మాతృదేవి ముక్కోపము ఉక్రోషం గల చిన్న బాలికలా ప్రవర్తించేవారు. బాలికల్లా పోట్లాడేవారు. ఒకసారి ఆమె రామ్మాయ్ అనే బాలుడు చపాతీ పిండి సిద్ధం చేస్తున్నారు. మాతృదేవి చపాతీలు చేయడాన్ని తమాషా చేయాలని తలంచిన నళిని, రామ్మాయ్ చేస్తున్న చపాతీలు గుండ్రంగా అందంగా ఉంటున్నాయని, మాతృదేవి చేస్తున్న చపాతీలు వంకర టింకరగా ఉంటున్నాయని చెప్పింది. ఈ మాటలు వినగానే మాతృదేవి చపాతీలు చేయడం మానేసి ఉక్రోషంగా, నేను చపాతీలు చేసి చేసి ముసల్దాన్నయిపోయాను. ఆ అబ్బాయి నిన్ను పుట్టినవాడు. వాడు తాగిన తల్లిపాలు కూడా వాడి గొంతు నుంచి ఇంకా కిందకి దిగి ఉండదు. ఇలాంటి అబ్బాయి నాకన్నా బాగా చపాతీలు చేస్తున్నాడని చెప్తున్నావే! నేను ఇక చపాతీలు చేయను పో అంటూ మరోవైపు తిరిగి కూర్చున్నారు. తర్వాత మాతృదేవి అలా కూర్చోగానే రామ్మాయి కూడా మాతృదేవి చపాతీలు చేయకపోతే నేను కూడా చేయనంటూ కూర్చున్నాడు. తర్వాత వారిద్దరి మధ్య ఏదో రాజీ కుదిరిన తర్వాతే మాతృదేవి మళ్ళీ చపాతీలు చేయడం మొదలుపెట్టారు. ఒకసారి మాతృదేవి చిన్నపిల్లలాగా కూడా చేసేదన్నమాట. అందరూ నవ్వుకునేట్టు. చిన్నపిల్ల, పెద్దాళ్ళలో పెద్దది అని అనుకోవాలన్నమాట. అట్లా ఉండేది ఈవిడ. అందుకని ఒకసారి లాంతరు అంటే దీపం మనకు తెలుసు, పల్లెటూళ్ళలో ఉంటుంది లాంతరు. ఆ రోజుల్లో మనం చిన్నప్పుడు చదువుకున్నట్టు, అంటే మీకు అందరూ తెలుసో లేదో, నా చిన్నప్పుడు ఉండేది లాంతరు. అది ఒక పెద్ద యంత్రంగా భావించేదట ఆవిడ. దాన్ని విప్పి పరిశుభ్రం చేస్తే మళ్ళీ దానికి యథాస్థితిలో ఉంచడం ఒక పెద్ద విషయం అనుకునేదట అమ్మ. అదేముంది, అది మామూలుగా సహజంగా ప్రతిరోజు ఇళ్లలో చేసుకునే పని. అది కానీ అమ్మ అనుకునేదన్నమాట. అలాగే ఎవరైనా పని చేశారంటే వారి సామర్థ్యాన్ని ఎంతో, అమ్మో ఇంత బాగా చేశారా మీరు ఎంతో అని పొగిడేదనమాట అమ్మ. అలాగే ఒకసారి భర్త నుంచి ఒకసారి ఆ ఇంటి అమ్మాయి అంట గడియారానికి కీ ఇస్తుందంట. అది కూడా చూసి కూడా గడియారానికి కీ ఇవ్వడం కూడా పెద్ద వింతగా చూసి చెప్పేవారట ఆవిడ. అందరూ గొలువని నవ్వేవారట. అలాగే కొన్ని సమయాల్లో ఆ పిల్లలాగా ఉండిపోయేది. వాళ్ళు ఎలా అంటే పిల్లలు ఒకసారి ఆ రామ్మ అనేటువంటి బాలుడంట, రామ్మయ్య అనే బాలుడంట ఒక చపాతీ పిండి చేస్తున్నాడు. అప్పుడు అమ్మ కూడా చేయటం మొదలుపెట్టిందండి. చేస్తే తను చపాతీలు చేస్తుంటే గుండ్రంగా ఉండేయని నళిని చెప్పిందంటే, అతను చేసేనేమో గుండ్రంగా ఉన్నాయేమో, నువ్వు చేసినవన్నీ వంకర టింకరలుగా ఉన్నాయని అని చెప్పిందండి. ఆ మాటలు విని మా అత్తయ్యకి చాలా చపాతీ చేసి మానేసి, ఆ పొండి చపాతీలు నేను తినక
ఎందుకంటే నేనంటే ముసలిదాన్ని చేసి 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 ముసలిదాన్ని అయిపోయారు అన్న చపాతీలు సరిగ్గా రావట్లేదు. ఆ అబ్బాయి అంటే నిన్నగా మొన్న వచ్చాడు, ఆ తల్లిపాలు తాగినట్టు వెళ్ళాడు, తల్లిపాలు తాగి ఇంకా దిగలేదు, అందుకని అతను గుండ్రంగా చేస్తున్నాడు, అందుకని దానికి నన్ను ఇట్లా అన్నావు అని నేను చేయను పో అన్నట్టు. అతను అన్నాడంటే అయ్యో మీరు చెబితే నేను కూడా చేయనమ్మా అని చెప్పాను అని అంటే అప్పుడు ఆమె దిగొచ్చి మళ్ళీ చేసిన. అట్లా చిన్న చిన్న విషయాలకి అలిగినట్టుగా పిల్లల్లో పిల్లలాగా బిహేవ్ చేసేవారట. అలా అందరు కూడా బాగా ఆశ్చర్యపోయారట అనమాట. ఉద్బోధన్ ఇంటి ముందు ఒకడు తన ఒంపొడి కత్తితో జీవిస్తున్నాడు. ఆమె ఒకసారి జబ్బు పడింది. ఆమె తన భార్య కాకపోయినా రాత్రింబవళ్ళు ఎంతో శ్రద్ధగా ఆమెకు పరిచర్యలు చేశాడు అతడు. ప్రతీదీ దివ్య భావనతో చూసే మాతృదేవి కళ్ళకు అతడి సంబంధంలో తప్పు కనపడలేదు. బదులుగా అతని పరిచర్యలను ప్రశంసిస్తూ ఒక భక్తురాలితో ఎంత ఆప్యాయంగా, శ్రద్ధగా ఆమెను చూసుకుంటున్నాడో చూడు, ఇలా నేను చూడనే లేదు. ఇది నిజమైన సేవ, నిజమైన ప్రేమ అన్నారు. ఈ మాటలు విన్న భక్తురాలు ఆశ్చర్యపోయి, అయ్యో! తన ఉంపుడు కత్తె కదా! అతడు సేవ చేశాడు. నేను దీనిని ఆలోచించి కూడా చూడలేదు అంది. ఒకసారి రాధు కోపంతో తన భర్త మన్మథ్ మీద ఒక గుడ్డను విసిరేసింది. అందువల్ల కోపగించుకున్న మన్మథ్ ఆమెను గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. ఈ విషయం తెలిసినప్పుడు మాతృదేవి రాధు కోసం బాధపడ్డారు. కానీ ఆమెతో పాటు ఉన్న ఇతర స్త్రీలందరూ మన్మథ్ ప్రవర్తనను సమర్థించారు. అతడు కొట్టడం సమంజసమేనన్నారు. ఈ మాటలు విన్న మాతృదేవి, అలాగా నా భర్తతో నాకిలాంటి సమస్య తలెత్తలేదు. ఈ విషయంలో నాకు అనుభవం శూన్యం అన్నారు మాతృదేవి. బాగా ఆ! అట్లాగా ఉద్బోధనలో ఒకసారంట ఎవరో ఒకడు ఉబ్బుడుకెత్తు ఉన్నాడట. ఉండేవాడు. తర్వాత చివరి దశలో ఆమె పాపం బాగాలేదు, జబ్బు పడిపోతే బాగా సేవలు చేశాడట. సేవలు చేస్తుంటే అమ్మ చూసి అనుకున్నదంట, అయ్యో పాపం ఎంత సంబంధం, ఎలాంటి సంబంధం, చక్కగా అమ్మాయికి ఎంత సేవ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకునేదట. అంతే అప్పుడు అక్కడ చూసి కొంతమంది అన్న ఏంటబ్బా అతన్ని పొగుడుతుంది ఈమె, ముప్పుడు కత్తి కదా అని అన్నారట. అయినా సరే నిజమైన ప్రేమ అంటే ఎట్లాగే ఉంటది అని చెప్పిందట. ఊరుకో అమ్మ, ఆమె ఇప్పుడు కత్తి చేసి ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు కొంచెం అన్నారట. అప్పుడు ఒకసారి రాదు కోపంతో తన భర్త మీద కంటే ఒకసారి ఇప్పుడు గుడ్డ విసిరేసిందట. విసిరితే ఆయన కోపం వచ్చి ఒకటి వేసాడు. మనం దానికి అన్నారు స్త్రీలందరూ అనుకున్నారట, ఇది మానవ ప్రవర్తన సమర్థించారు. అంటే భర్తే కదా ఇయ్యొచ్చు అని. కానీ ఇది భార్య అయితేనే చేస్తేనేమో తప్పు, భర్త చేస్తేనేమో రైటు. అలా ఉండేది మనసు మనకంతా కూడా. ఎందుకంటే పురుషాధిక్యంలో బతికాం కదా మనం అంతా అప్పటిదాకా. అందుకోసం అట్లా ఉండేవాడు. అప్పుడు అతను కొట్టడం సమంజసమే అన్నారట. ఆ మాటలను మారుతేవి అలాగా. అయితే ఇలాంటి సంగతులు నాకు తెలియలే, ఎందుకంటే నా భర్త ఎప్పుడు ఎలాంటి విషయాలు జరగలేదు కనుక నాకు ఈ భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం చాలా తక్కువ అని చెప్పేసి చెప్పింది అనమాట. అంటే ఆయన కోపపడడం కానీ తను కోపపడడం కానీ ఎప్పుడు జరగదు తన జీవితంలో. హాస్య భావన. సోదరి నివేదిత, సోదరి కృష్ణ వంగ భాష నేర్చుకుంటున్నారు. వారి వంగ భాషలో తాము గడించిన పాండిత్యాన్ని ప్రదర్శించడానికి మాతృదేవితో ఒకసారి అమ్మా మీరే మాకు ఖాళీ అంటూ వంగ భాషలో చెప్పారు. అది విన్న మాతృదేవి, అయ్యో! నేను ఖాళీలా ఉండలేను. సదా నాలుకను బయటికి చాపుకొని ఉండడం ఎవరి వల్ల అవుతుంది అన్నారు. మరొక రోజు ఒక శిష్యుడు మాతృదేవితో, అమ్మా నేను మునుపు మిమ్మల్ని ఖాళీగా భావించేవాణ్ణి. ఇప్పుడు తల్లిగా భావిస్తున్నాను అన్నాను. వెంటనే మాతృదేవి, అబ్బా! ఎంత ఉపశమనం. నాలుక బయటికి చాపుకొని ఉండడం నుంచి నేను తప్పించుకున్నాను అన్నారు. మాతృదేవి చివరి రోజుల్లో ఆమె దూర బంధువైన భవాని ఆమెను చూడడానికి వచ్చింది. ఆమె తల్లి అప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నది. ఇవ్వమని 2 దానిమ్మ పండ్లను భవానీకి ఇచ్చారు మాతృదేవి. అప్పుడు మాతృదేవి భక్తుడొకడు పంపిన చక్కని పండ్లతో నిండిన ఒక బుట్ట వచ్చింది. భవానీ చూపు ఆ పండ్ల మీద పడింది. దీర్ఘంగా నిట్టూరుస్తూ ఆమె, ఏం చేస్తా, మొదట్లో నన్నే పరమహంస దేవులకు వధువుగా మాట్లాడారు. ఆయన పిచ్చివారని అనుకుని మా నాన్న అందుకు సమ్మతించలేదు. సమ్మతించి ఉంటే నా పళ్ళన్నీ నా ఇంటికి వచ్చుండేవి కదా అంది. అక్కడున్న అయ్యో! అందరూ కడుపుబ్బ నవ్వారు. మాతృదేవి చిన్నగా నవ్వుతూ, ఇలా అయితే ఇవన్నీ నీకు చెందినవే, నీకు కావాల్సినవన్నీ తీసుకో అన్నారు. అబ్బా! ఒక హాస్యం అంటే ఒక నవ్వు పుట్టించేటువంటి విషయాలు. సోదరి నివేదిత అంటే ఎవరంటే మార్గరెట్ అని ఆమె ఇంగ్లాండ్ నుంచి మన వివేకానందుడు స్వీచ్‌ని వచ్చేసిందనమాట ఆయనతో పాటు. ఇండియా వచ్చేసింది. ఆమె పేరు సోదరి నివేదిత అంటారు. ఆ సోదరి క్లిష్టమైనటువంటి వంగ భాష నేర్చుకున్నారు. కష్టం. వంగ బెంగాలీ నేర్చుకోవడం కొంచెం కష్టమే. అయినా గాని నేర్చుకున్నారట ఆవిడ. ఆ వంగ భాషలో తాను గడించిన పాండిత్యాన్ని ప్రదర్శించడానికి వాడు మాధవీతో ఒకసారి అన్నట, అమ్మా నీ నీ మీరే మాకు ఖాళీ అంటూ వంగ భాషలో చెప్పిందంట. అది కూడా బెంగాలీలో చెప్పింది. మీరే నాకు అమ్మ ఖాళీ అని చెప్పిందంట. అది విన్నప్పుడు మాధదేవి అన్నారు, అయ్యో నేను ఖాళీలా ఉండలేదమ్మా. ఎందుకంటే నేను కాళీ మాత ఎట్లా ఉంటది, నల్లగా విగ్రహం ఉండి ఎర్రటి నాలుక బయట చాపుతుంది. అది మనం ఎప్పుడు చూస్తాం కదా అది. అట్లా నేను ఉండలేను బా అని చాపుకొని నేను ఉండలేను. ఎవరి పట్ల అట్లా అవుతుంది బాబోయ్, నా వల్ల కాదు అందట.
అప్పుడు మరో రోజు ఓ శిష్యుడు మాధవదేవత వచ్చి, అమ్మ నేను మునుపు మిమ్మల్ని ఖాళీగా భావించేవాడిని, అప్పుడు అప్పుడు ఇప్పుడు మాత్రం తల్లిగా భావిస్తున్నాను అన్నాడట. వెంటనే మాధవదేవ అన్నట్టు, అబ్బా ఎంత ఉపశమనం కలిగింది, నాలుగు బయటపడి చాపుకునేటువంటి ఉందని ఉండడం ఉండడం నుంచి నన్ను తప్పించాడమ్మా. అమ్మ నన్ను కాళీదేవి అనుకోవట్లేదు, ఇప్పుడు అమ్మని అనుకున్నాడు. పర్వాలేదు, నేను అట్లా కాళీదేవిలాగా నేను ఉండలేను, ఎందుకంటే నాలుగు చాపుకుని ఉండాలి నేను అని అనుకునేదట. అలాగే మాధవి చివరి రోజుల్లో ఇంకా దూర బంధువు అంటే ఒక భవని ఆమె వచ్చిందంట. ఆమె అమ్మని చూడడానికే వచ్చింది. ఆమె తల్లి కూడా అప్పుడు అనారోగ్యంతో ఉందట. అప్పుడు ఏదో రెండు దానిమ్మకాయలు పండ్లను ఆమెకి ఇచ్చిందట. ఈమె భవానికి ఇచ్చారు మాతృదేవి. అప్పుడు అదే మాతృదేవి భక్తుడు అప్పుడే ఆ టైంలోనే అతని భక్తుడు ఎవరో చక్కని ఒక పెద్ద పండ్లతో ఆడికి వచ్చిందంట. పండ్లు వచ్చినాయి. భవానీ చూపు ఆ పండ్ల మీద పడింది. ఆమె రెండు పండ్లు ఇచ్చాక వెళ్ళిపోవచ్చు కదా, ఎవరో భక్తుడు తెచ్చాడు, ఆ పండ్లు ఉంటే నాకుంటే బాగుండు, ఆ పండ్ల మీద పడింది అని దీర్ఘంగా నిట్టూరుస్తాం. అందట పైగా ఏం చేస్తాం, మొదట్లో నన్నే ఈ పరమహంస దేవుడి కంటే రామకృష్ణ పరమహంస గారికి వధువుగా మాట్లాడారంట. కానీ ఆ రోజులు ఏమనేవారు, అందరూ ఆయన పిచ్చోడు అని అనుకునేవారు. అని పిచ్చోడు అని అనుకుని మా నాన్నగారు అందుకు ఇష్టపడలా. కానీ ఆయన కనుక అప్పుడు సమ్మతించుంటే ఈ పడబొట్లన్నీ నాకే వచ్చాయి కదా అనుకుందట ఆవిడ. ఎంత దుర్మార్గం, ఆ పళ్ళన్నీ నా ఇంటికి వచ్చి ఉండేవి కదా అని అక్కడ ఉన్నారందరూ అని అందట పైకి అనేసింది అన్న. అక్కడ ఉండే వాళ్ళంతా నవ్వారట. మాతృదేవి అంత చిన్నగా నవ్వి అందట, అలా అయితే ఇవన్నీ నీకు చెందినవే, కావాల్సి తీసుకో అని చెప్పిందట ఆమె. గాంభీర్యం. మాతృదేవి సరళ స్వభావి, హాస్యం తొణికిసలాడే భావంతో మెలిగేవారు, ఆప్యాయత కనబరిచారు అనడానికి అర్థం ఎవరైనా ఆమె నుండి దేనినైనా సాధించుకోవచ్చని కాదు. ఈ విషయంలో భక్తులు, బంధువులనే తేడా లేదు. ఒకసారి భక్తుడొకడు మాతృదేవితో ఉన్న ఒక శిష్యునితో, మీరందరూ సదా మాతృదేవి వద్దే ఉంటున్నారు, ఎంత పుణ్యం చేసుకున్నారో కదా మీరు అని అన్నాడు. ఆ మాటలు విన్న సాధువు ఒకరు వినమ్రంగా ఆయనతో, నాకేమో ప్రతి ఒక్కరూ మాతృదేవికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొందరి విషయంలో దూరం ఎక్కువగా ఉండవచ్చు, కొందరి విషయాల్లో తక్కువగా ఉండవచ్చు. అంతేకాని దూరం ఉండదు అన్నారు. ఇలాంటి దృఢత్వం గల గాంభీర్యం మాతృదేవిలో చోటు చేసుకుంది. పువ్వులాంటి మృదుత్వంతో పాటు వజ్రంలాంటి దృఢత్వం గల మనస్సు అని దక్షిణేశ్వర రోజులలోనే మనం చూసాం. కొన్ని సందర్భాల్లో ఆమె సమీపించడానికి కూడా జంకిన సమయాలు ఉన్నాయి. అది ఈ మాతృదేవి చాలా గంభీరంగా కూడా ఉంటది. అందరికీ సులువుగా ఉన్నట్టే ఉంటది. కొన్నిసార్లు గంభీరంగా ఉంటుంది, కొన్నిసార్లు హాస్యంగా ఉంటది, కొన్నిసార్లు గంభీరంగా కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే మామూలుగా ఆమె సరళ స్వభావే, అయినా కూడా హాస్యం చేస్తుంది, గంభీరంగా కూడా ఉంటుంది అనమాట. అయితే శిష్యులందరూ అక్కడ ఆ విధంగా అలవాటు పడిపోయారు ఆమె చూసి కూడా. ఆమె నుండి దేన్ని సాధించుకోవచ్చు అని కాదు, కానీ ఆ విషయంలో భక్తులందరూ కూడా బంధువులని తేడాలు ఏమీ లేదు ఆమెకి. భక్తులు బంధువులని అందరినీ ఒక రకంగా చూసేది ఈవిడ. ఒక మాతృదేవి భక్తు ఒక ఆవిడ శిష్యునితో అందట, మీరందరూ సదా మాతృదేవి దగ్గరే ఉంటున్నారు కదా, ఎంత పుణ్యం చేసుకున్నారో మీరంతా అన్నాను అని అంట. ఆ మాటలు ఉన్న సాధు ఒకడన్నా అంట, ఆయన అన్న అంటే, అమ్మ నాకేమో ప్రతి ఒక్కరు మాతృదేవికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొందరి విషయంలో దూరం ఎక్కువగా ఉంటుంది, కొందరి విషయంలో దూరం తక్కువగా ఉంటుంది, అంతేగాని దూరం ఉండదు అన్నారంట. అంటే అలాంటి దృఢత్వంగా గాంభీర్యంగా మాతృదేవి చోటు చేసుకుందని. అంటే కొంతమందికి ఏమో దగ్గర ఉన్నట్టు ఉంది, కొంతమంది దూరంగా ఉన్నట్టు ఉంటుంది. దగ్గరే ఉన్నా కూడా దూరంగా ఉన్నట్టు కొంతమందికి. అది వాళ్ళ స్వభావాన్ని బట్టి అలా ఉంటుంది అని చెప్పేసి చెప్పారంట. అక్కడ దక్షిణాది రోజుల్లోనే అందరూ గ్రహించారు. ఇలా కొన్ని సందర్భాల్లో చాలా దగ్గరగా ఉంటుంది అమ్మ. అంటే ఎవరన్నా కష్టం వచ్చిందనుకో అమ్మ వెంటనే దగ్గరికి వచ్చేస్తుంది, లేకపోతే దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అదే ఆ విధంగా చెప్తుంది ఉంటది అమ్మ అని చెప్తున్నాడు. పేద యువకుడొకడు మంత్రదీక్ష కోసం 2-3 సార్లు జయరాం బాటికి వచ్చాడు. మాతృదేవి ఆరోగ్యం బాగాలేనందువల్ల మంత్రదీక్ష తీసుకోవడం కుదరలేదు. అందువల్ల అతడు మాతృదేవికి ఒక జాబు రాశాడు. అందులో, అమ్మా దయచేసి ఇకపై వీలు కాదని చెప్పకండి. ప్రతిసారి నేను ఎంతో శ్రమపడి అక్కడికి వస్తున్నాను. ఈసారి వచ్చేటప్పుడైనా నాకు మంత్రదీక్ష ప్రసాదిస్తారా అని తెలుపుగోరుతున్నాను అంటూ రాశాడు. జాబుని చదవగా విన్న మాతృదేవి తన శిష్యునితో, వారెవరైనా నా ఆరోగ్యం బాగాలేని సమయంలో వస్తే తప్పకుండా తిరిగి వెళ్ళాల్సిందే. బహుశా ఆరోగ్యంగా ఉన్నా కూడా వచ్చేవారికందరికీ మంత్రదీక్ష ఇస్తాను అంటూ ఆహ్వానించడము జరగదు. దీనికి అనుకూల సందర్భాలు వారి వారి ప్రారబ్ధానికి తగినట్లుగా ఉంటాయి. ఒక వ్యక్తి పలుమార్లు రావడం జరిగినా నన్ను దర్శించుకోలేడు. నా ఆరోగ్యం బాగలేకపోవచ్చు, లేదా నేను ఇంకేదో ఆటంకం రావచ్చు. అది అతడి దురదృష్టం. నేనేం చేయగలను? వారందరూ ఇక్కడికి రావడానికి బాగా డబ్బు ఖర్చవుతుంది.
అందరూ డబ్బున్న వాళ్ళు కాదు కదా అంటూ మీరు అనవచ్చు. కానీ శిష్యుడు కావాలని అభిలషించే వ్యక్తిని గురువు పలుమార్లు ఇలా త్రిప్పి పంపవచ్చు. గురువు కృపాకటాక్షం గోరేవాడు భిక్షమెత్తి అయినా అక్కడికి వస్తాడు. అసలు విషయం ఇదే. ఈ సంసార సాగరాన్ని దాటాలని పట్టుదల ఉన్నవాడు ఎలాగైనా సంసార బంధాలను తెంచుకుంటాడు. ఎవరూ అతన్ని ఆపలేరు. డబ్బు లేకపోవడం, జవాబు నిరీక్షణలు, మంత్రదీక్ష లభించకుండా తిరిగి వెళ్ళలేమోననే భయం ఇవన్నీ కేవలం సాకులు అన్నారు శారదమ్మ. కరెక్ట్ మాస్టర్. చాలా యథార్థం అన్నమాట ఈ విషయం. అప్పుడు పేదరికంటే వచ్చి ఒకసారి మంత్రదీక్ష కోసం వచ్చాట. 2-3 సార్లు వచ్చారు జయబాయమడి. కానీ మాతయ్యకి ఆరోగ్యం బాగాలేదని మందు తీసుకోవడం కుదరలేదంట. అక్కడ పక్కన వాళ్ళు చెప్తారు కదా, అమ్మకు బాగాలేదు లేవట్లేదు వెళ్ళిపోమని అంటారు. ఆ విధంగా రాలేదని చెప్పేసి ఒకరోజు ఏం చేయడం, ఒకసారి ఉత్తరం రాసేట. అమ్మ నీ దగ్గర రాలేకపోతున్నాను, ఎన్నిసార్లు వచ్చినా ఈసారి దయచేసి మీరు వచ్చినట్టు వీలు కాలేదని, నాకు బాగాలేదని అని చెప్పకండి, మీరు తప్పకుండా ఇచ్చేయాలి నాకు అని చెప్పి అన్నాడు. అన్నారు. అయితే ఆ ఉత్తరం చదివిందమ్మ. చదివాక అంటుంది, నాకెవ్వరూ ఆరోగ్యం బాగాలేదని సమయం వస్తే తప్పకుండా తిరిగి వెళ్ళాల్సిందే. ఎందుకంటే నాకు ఇప్పుడు మీకు ఎవరికన్నా మంత్రదీక్ష ఇవ్వలేదు అంటే అది మీ ప్రారంధం. అందుకే నేనేం చేయలేను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నేను మంత్రదీక్ష ఇస్తాను. కానీ ఏదో మీ ప్రారంధం బట్టి మీకు నాకు బాగుండకపోవడమో లేదా అనుకూలించకపోవడమో, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారు మీరు, కానీ దొరకలేదంటే అది నా తప్పు కాదు. అది మీకు రావాల్సిన స్థితిలోనే వస్తుంది. మీకు అంతర్దేశం తీసుకోవాల్సిన స్థితి మీకుంటే తప్పకుండా జరుగుతుంది. అది లేకపోతే నేనేం చేయలేను. ఆ విషయంలో నాదేమీ లేదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పింది. నా కోసం ఖచ్చితంగా వచ్చేవాళ్ళు భిక్షం ఎత్తుకునే వస్తారు నా దగ్గర. అందుకని డబ్బులు ఖర్చు అవుతుంది, డబ్బులు ఖర్చు పెట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు, భిక్షం ఎత్తుకుని రోజు కొంచెం కొంచెం రోజు నడిచి వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు ఎప్పుడు వస్తారో, ఎవరికి ఎప్పుడు రావడం అది ఎలాగైనా ఏ సంవత్సరాలు అందుకుని ఎలాగైనా వస్తారు. ఎలా వస్తే వాళ్ళకి అలా అవుతుంది. అంతేగాని ఇందులో నా తప్పేం లేదు. మంత్రదీక్ష లభించకుండా తిరిగి వెళ్ళలేమో అని భయం ఉండకూడదు మీకు అని అమ్మ క్లియర్గా చెప్పేసింది. అవన్నీ కేవలం సాకులయ్యా, నాకు రాలేదు, నేను ఎన్నిసార్లు వచ్చాను, నేను ఎన్నిసార్లు వచ్చాను, మాతృదేవి నాకు కటాక్షించలేదు అని అంటే అది మీ తప్పు, నా తప్పు కాదు అని ఖచ్చితంగా చెప్పేసింది అమ్మ. మాతృదేవి నుండి మంత్రదీక్ష తీసుకోవాలని అభిలషించినా ఎలా తీసుకోలేకపోయిన ఇద్దరు వ్యక్తుల గురించి తెలియవస్తుంది. నవదీప్ చంద్రరాయ్ అనే వ్యక్తి మాతృదేవి అనుమతితో ఇద్దరు యువకులను మంత్రదీక్ష కోసం తోడ్కొని వచ్చాడు. మొదటి యువకునికి మంత్రదీక్ష ఇస్తున్నప్పుడు రెండో యువకుడు హఠాత్తుగా లేచి ఒక్క పరుగుతో పారిపోయాడు. అతడు ఈ సంఘటన గురించి చెప్పినప్పుడు చెప్పనలివి కానీ ఏదో భయం అప్పుడు నన్ను ఆవహించింది. అందువల్ల పరుగు తీశాను అన్నాడు. మరొక వ్యక్తి ఉద్బోధన్ కార్యాలయంలో పనిచేసిన చంద్రమోహన్. దుకాణానికి వెళ్లి రావడం లాంటి చిన్న చిన్న పనులు చేసి పెట్టడం వల్ల మాతృదేవితో సహజంగా మెలిగేవాడు. ఒకరోజు వృద్ధ సాధువులలో ఒకరు అతనితో, "నువ్వు అనుకున్నప్పుడల్లా మాతృదేవి వద్దకు వెళ్ళగలుగుతున్నావు. ప్రసాదం తీసుకొని తింటున్నావు. నువ్వెందుకు ముక్తి కావాలని ఆమెను ప్రార్థించకూడదు" అని అడిగాడు. అందుకు చంద్రమోహన్, "అదేం గొప్ప విషయం. ఇదిగో ఇప్పుడే వెళ్లి అడుగు వస్తానంటూ" గొప్పలు చెప్పుకుంటూ మాతృదేవిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అప్పుడు మాతృదేవి పూజలో ఉన్నారు. చంద్రమోహన్ ఆమె దృష్టిని ఆకర్షించడానికి గది తలుపు వద్ద నిలబడ్డాడు. కొంతసేపటికి అతడి శరీరం కంపించసాగింది. మాతృదేవి అతన్ని చూసి ఏం కావాలి అంటూ సైగ చేశారు. అతడు వెంటనే బదులు చెప్పలేకపోయాడు. తడబడుతూ నిలబడ్డాడు. తర్వాత ఇన్ని రోజులుగా అడుగుతున్న అలవాటు ప్రకారం నాకు ప్రసాదం కావాలి అన్నాడు. మాతృదేవి ఏమీ మాట్లాడకుండా ప్రసాదం ఉన్న చోటు చూపారు. అతను కూడా ఎప్పటిలా ప్రసాదం తీసుకొని తిరిగి వచ్చాడు. ఆ వణుకు పోవడానికి అతని గంట సేపు పట్టింది. చూడండి, మాతృదేవి ఒక్కసారి కొంచెం కిందకి రా. ఇది మాతృదేవుని మంత్రదీక్ష తీసుకోవాలని అదమ్మ చదువు. ఓకే. మాతృదేవి నుంచి మంత్రదీక్ష తీసుకోవాలని అభిలించే వారంతా కూడా కొంతమంది తీసుకోలేకపోయేవారు. కానీ ఇద్దరు వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పుకుందాం అని చెప్తున్నారు. వనదీప్ అనే అతను ఒక వ్యక్తి మాతృ అనుమతితో ఇద్దరు తీసుకున్నారు. తీసుకోవడానికి వచ్చారు. కొన్ని రోజులు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి మాతృదేశి ఇచ్చారట. ఇస్తున్నప్పుడు రెండో వ్యక్తి గబగబా హఠాత్తుగా లేచి ఒక పక్క పరుగు తీశాట. పరిగెత్తేశాడు. ఎందుకంటే అతను ఈ సంకటం చూసిన తర్వాత తనకి ఏదో కష్టం అనిపించింది. ఏదో చెప్పలేకపోతున్నాడు అనమాట. అప్పుడు తను ఏదో ఆవహించింది అతనికి. ఇదేదో పరుగు తీసేసాడు. అందుకని అమ్మో ఇది వల్ల కష్టం అనుకున్నాడో, ఇది రోజు ఆచరించడం కష్టం అనుకున్నాడేమో, అతను పరిగెత్తుకెళ్ళిపోయాడు. కానీ మరొక వ్యక్తి ఏం చేశాడు, ఆ ఉద్యోగం కార్యంలో పనిచేసినటువంటి చంద్రమోహన్ అన్న దుకాణానికి వెళ్ళడానికి అలాంటి చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉండేవాడు. మాతృదేవితో సహజంగానే ఉండేవాడు. మిగతా
ఒకరోజు ఈ వృద్ధ సాధువులతో ఒకడు అన్నంటే అతనితో, నువ్వు మనసున్నప్పుడల్లా మహాదేవుడు వెళ్ళగలుగుతున్నావు, ప్రసాదం తీసుకుంటున్నావు, తింటున్నావు, మరి నువ్వెందుకు ముక్తి కావాలని అనుకోవట్లేదు, ముక్తి కావాలని ప్రార్థించట్లేదు అని చెప్పి అడిగాట. అప్పుడు అతను చంద్రబాబు అన్నమాట, అదేం గొప్ప విషయం, అదిగో ఇప్పుడే వెళ్ళి అడిగి తెచ్చుకుంది, అడిగి వస్తాను అంటూ గొప్ప చెప్పుకుంటా ఉంటే, అదేముందిలే, రోజు అమ్మతో ఉంటున్నాం కదా చాలే, అదేముంది పెద్ద విషయం అనుకున్నాడు అని ఎంత గొప్పలు చెప్పుకుంటూ మహాదేవ్ దగ్గర వెతుక్కుంటూ వెళ్ళాడు. అప్పుడు మహాదేవ్ పూజలో ఉంది. అప్పుడు చంద్రబాబు దృష్టిని అక్కడ ఆకర్షించడానికి కొంచెం గద్దెల దగ్గరే నిలబడ్డాడు. అంటే ఆమె చూడగానే చూసి ఇచ్చేస్తుంది అని అనుకుని మెల్లగా ఎత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి నుంచున్నాడట. అక్కడ ఎత్తుకుంటే మూజీలో ఉన్నప్పుడు ఆమెను ఎత్తుకుంటే ఆమె గద్దెల దగ్గర నిలబడి ఉన్నాడు కనపడేటట్టుగా. కానీ కొంతసేపటికి అతని శరీరం కంపించడం మొదలెట్టింది అన్నమాట. అంతేనా, వణికించడం కంపించడం మొదలుపెట్టింది. అప్పుడు మాతృదేవి అతను చూసి ఏం కావాలి అంటూ సైగ చేసిందట. సైగ చేశారు. వెంటనే ఏమనుకున్నాడు అతను చూసి వచ్చేస్తాను అనుకున్నాడు. ఏం కావాలి అని చెప్పి సైగ చేసింది. అది కూడా వెంటనే అతను బయట చెప్పలేకపోయాడు. వెంటనే ఏం కావాలని అడుగుతుంది ఏంటమ్మా అని చెప్పి చెప్పలేకపోయాడు. తడబడుతూ నిలబడ్డాడు. తర్వాత ఇన్ని రోజులుగా అడుగుతున్నటువంటి అలవాటు ప్రకారంగా నాకు ప్రసాదం కావాలి అని అన్నట్టు మెల్లిగా. మాతృదేవి ఏమి మాట్లాడకుండా ప్రసాదం ఉన్న చోట చూపించిందట. అతను కూడా ఎప్పుడులాగానే ప్రసాదం తీసుకుని తిరిగి వచ్చేసాడు. ఆ వణుకు పోవడానికి అరగంట సేపు పట్టిందంట. గంట సేపు పట్టిందంట. అంటే ఆయన ఏమనుకున్నాడు అంటే రాగానే వెళ్ళి పెద్ద కావటి చేసుకుంటుంది, పెద్ద మోక్షం ఇచ్చేస్తుంది అనుకున్నాడు. కానీ అది ఒక ప్రసాదం కావాలన్నారు, అసలు చేతికి కూడా ఇవ్వాల, అది ఒక తీసుకోవాలని చెప్పి అనేసరికి మళ్ళీ మామూలు స్థితి రావడానికి అమ్మ ఇలాంటి స్థితి అంటే ఎప్పుడు ఒకే స్థితిలో ఉండదు అమ్మ, ఇలా ఉంటుంది అని చెప్పుకోవడానికి ఆయన గంట సేపు పట్టిందంట. ఆయనకి మనకున్నట్టే రీతిగా ఉండదు, అమ్మ ఎప్పుడు ఒకే రీతిగా కనపడదు, ఎవరికి ఎట్లా కనపడాలో అలా కనపడుతుంటానికి ఇది ఒక నిదర్శనం అనమాట.